నాన్న పర్స్పెక్టివ్ చెప్తారు. ఇంకోటి ఏంటంటే నాన్న కూడా నేను చెప్పే విధానమే రైట్ అని కూడా చెప్పరు సార్. నాది వింటారు, ఆయన వింటారు. అగ్రీయింగ్ టు డిసగ్రీయింగ్. సపోజ్ ఆ 2 మ్యాచ్ అవ్వట్లేదనుకో, ఓకే. నీకు అలా అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుందని. సో, ఎప్పుడూ నా పాయింట్ ఆఫ్ వ్యూని, నా పర్స్పెక్టివ్‌ని ఫుల్‌గా మార్చేయాలి. మన అమ్మాయి మనలాగే ఆలోచించాలని కాదు. సో, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇచ్చారు కాబట్టి యాస్ పేరెంట్స్ టఫ్ సిట్యుయేషన్స్‌లో కూడా ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు దట్. అంటే మీరంటే ఒక టైంలో 10th క్లాస్ టైంలో ఎప్పుడో కాఫీ షాప్‌లో పనిచేశారని తెలిసింది. 10th తర్వాత అవునా? హాలిడేస్‌లో హాలిడేస్‌లోనా? కొంచెం అంతే, ఓకే. కపుల్ ఆఫ్ మంత్స్. ఓకే. అంటే ఎందుకు అలా చేయాల్సొచ్చింది? అంటే మామూలుగా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ కోసమా? అంతే లేకపోతే సార్, జస్ట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్. ఐ లైక్ హ్మ్. experiencing different experiences. ఓకే. Yeah, I do a lot. ఇప్పటికీ sometimes I'll feel like ఏం నేర్చుకుంటున్నావు? ఎందుకంటే I feel like one life now. హ్మ్. ఒకటే సేమ్ సార్ పెద్ది. హ్మ్. ఓకే. పెద్ది గ్లిమ్స్ లాగా ఒకటేలా బతకడానికి మళ్ళీ పుట్టాలి. పాతికేళ్ళకే ఒకటే పాతబడిపోతే ఎలా? ఒకటే లైఫ్. సో ఓకే. we need to experience everything. హ్మ్.